హైదరాబాద్ లో కార్పొరేట్ ఫిట్నెస్ సెంటర్లు వీధికొకటి కనిపిస్తాయి. ఇలాంటి సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న సోల్ లాంటి ఫిట్నెస్ సెంటర్లకైతే ఇదో పెద్ద బిజినెస్ సెంటర్. ఫిట్నెస్ ట్రైనింగ్ తో పాటు స్పా, బ్యూటీ సెలూన్, ఏరోబిక్స్ అంటూ అన్ని సదుపాయాలు కల్పిస్తూ వేలకు వేలు వసూలు చేస్తున్నారు. పర్సనల్ ఫిట్నెస్ ట్రైనింగ్ పేరుతో రకరకాల ఆఫర్లు పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తారు. కానీ సర్టిఫైడ్ ట్రైనర్లు మాత్రం అందుబాటులో ఉండరు. ఒక్క సోల్ మాత్రమే కాదు, ఇలాంటి చాలా సెంటర్లవి ఇలాంటి వ్యాపార ధోరణే. లాటిట్యూడ్, 360 డిగ్రీ, ఓజోన్, టాల్ వాకర్స్ వంటి ఇంటర్నేషనల్ జిమ్ సెంటర్లు డబ్బులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధను కస్టమర్లపై చూపట్లేదు. ఇలాంటి సెంటర్లకు వెళ్తే ఫిట్నెస్ మాటేమో కానీ నేరుగా యమపురికి పంపేస్తారా అన్న భయం పట్టుకుంది. జిమ్ కు వచ్చే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై ట్రైనర్లకు అవగాహన ఉండాలి. ఎందుకోసం వాళ్లు జిమ్ కు వస్తున్నారు, వాళ్లకి ఎలాంటి వ్యాయామం అవసరమో అన్ని స్పష్టంగా తెలిసి ఉండాలి. కస్టమర్ల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి. డైట్ గురించి సలహాలు, సూచనలు తెలియజేయాలి. కానీ ఫిట్నెస్ సెంటర్లలో ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇంకోటి జిమ్కి రాగానే అందరూ ఏమనుకుంటారంటే వచ్చేసానే గంటలు గంటలు చేసేసామని కాదు. ఒక టైం అని ఉంటుంది, ఒక పద్ధతి అని ఉంటుంది, దాని ప్రకారం చేయాలి. ఇష్టం ఉన్నట్టు చేయడం కాదు. దానికి మీకు ట్రైనర్ అవసరం. ట్రైనర్ ఎట్లా ఉండాలంటే సర్టిఫైడ్ ట్రైనర్ ఉండాలి. ట్రైనర్కి తెలిసి ఉండాలంటే ఏం చేస్తున్నా అట్లాంటి ట్రైనర్కి వెళ్ళాలి. క్లయింట్స్ బాడీ అండర్స్టాండ్ చేసి దాన్ని బట్టి రొటీన్ తయారు చేస్తాం. ఏ రొటీన్ మీకు చేస్తారో ఆ రొటీన్ నాకు సూట్ అవ్వదు. అయితే ఫర్ ఎవ్రీ పర్సన్ there's a different routine you follow. So according to the different routine, the metabolic rate, the body constitution, the medical background, adantha mind lo petti keeping all that in mind, we have to follow exercise program. So if you want to without a trainer, if you want to train, the risk of injury చాలా high ఉంటుంది. నిపుణుల సూచనల మేరకు వ్యాయామం చేయడం మేలంటున్నారు కస్టమర్లు. అనుభవజ్ఞులైన ట్రైనర్లు లేని చోట వ్యాయామం చేయడం అంటే ప్రాణాలను పణంగా పెట్టినట్లే అన్నది వీరి అభిప్రాయం. అందుకే ట్రైనింగ్ సెంటర్ ను ఎంచుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మామూలుగా జిమ్ కి వెళ్తూ వితౌట్ ట్రైనర్ చేయడం అనేది నాట్ సజెస్టబుల్. బికాస్ చాలా మందికి దే ఆర్ నాట్ ఇంటూ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. సో అయినప్పటికీ టెక్నిక్స్ అనేవి ఉంటాయి ఎక్సర్సైజెస్ లో. సో అవి తెలియకుండా మనం ఒక ట్రైనర్ లేకుండా చేయడం అనేది ఇట్స్ డేంజరస్. Go look, what equipments are there. First, I look for the the instructor. If he is well enough, I go look around the gym. If we have good equipments, we need to have a gym instructor where he, instructs. He also gives you a diet chart. So we need to follow all those. Then we need to, hit the gym. నగరంలోని 70% ఫిట్నెస్ సెంటర్లలో సర్టిఫైడ్ ట్రైనర్స్ కనిపించరు. అందుకే జిమ్ ను ఎంచుకునే ముందు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అసలు జిమ్ నిర్వాహకుల అనుభవం ఎంత, సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారా లేదా, అక్కడ పరికరాలు ఎలా ఉన్నాయి అన్న విషయాలు తెలుసుకోకుండా ట్రైనింగ్ సెంటర్లకు వెళ్తే ప్రాణాలకే ముప్పు. 6 ప్యాక్ ఫిట్నెస్ ఫ్రీ ఇప్పుడు ఇదే యూత్ ట్రెండ్. అలా ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. కానీ శిక్షకుల సలహా లేకుండా ఫిట్నెస్ కోసం తహతలాడితే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఫిజికల్ ట్రైనర్స్ చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్. వీడియో జర్నలిస్ట్ దిలీప్ తో తాతాజీ, 04 గంటలు, హైదరాబాద్. హైదరాబాద్ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.